హర్ హర్ మహాదేవ్, జయ మా కాళీ, జై శ్రీరామ్, జై హనుమాన్. ఇప్పుడు ఒక వీడియో పెడతాను, వీడియో చూడండి, వీడియో చూసినాక మాట్లాడదాం. చాలా గలీజ్గా పెడతాను, చాలా పెడతాను. నేను తాగుపోతున్నా ఎటువంటి దాన్నా ఊర్లకు తెలుసు కదా, ఊర్లో కూడా అడుగుతాను. అసలు నేను ఊర్లో సగం మందికే తెలియను సార్. నేను రోడ్డు కూడా ఎక్కుతాను, ఏదన్నా పని మీద దుకాణం కొట్టుకుపోతే పోతా, లేకుంటే లేదు నా పిల్లల్నే పంపిస్తా. అసలు నేను ఎవరి జోలికి పోయేదాన్ని కాదు, ఏం కాదు. నా ఇల్లు ఏందో, నా పిల్లలు ఏందో, నేనేందో అంతే తప్ప ఈ దృష్టి ప్రచారం చేసుడు, నా మీద అబండాలు వేసుడు, నా మీద ఈ కామెంట్లు రాసుడు, నన్ను ఊకే 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 అందులో ఇన్స్టాగ్రామ్ లా, ఫేస్బుక్ లా, వాట్సాప్ లో చూపెట్టుడు ఎంతవరకు కరెక్ట్ అది? నా వెనకాల ఏ పార్టీ లేదు, నా వెనకాల ఎటువంటి వారు లేరు. నాకు ఎవరేం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నేను పైసలు ఇస్తేనో దానికో దీనికో కకృతి పడి ఆశపడి నేను అట్లా. విన్నారు కదా, ఇప్పుడు ఇందాక ఈ వీడియోలో మాట్లాడింది ఈమె పేరు పూలమ్మ. ఈమెకి అసలు సగం ఊరు తెలియదంట, సగం ఊర్లో ఈమె గురించి అసలు తెలియదంట. ఈమె అసలు ఇంట్లోంచి బయటికి రాదంట. మనం ఇంట్లోంచి బయటికి రాని దానివి నీకు ఎవదొలకపోయినామా ప్రెస్ మీట్? ఎట్లా పోయినావు ప్రెస్ మీట్కి? నువ్వు సరే పోయినావు, ప్రెస్ మీట్లో నీకు పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎవరిచ్చిరు? నీ చేతికి పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎవరిచ్చిరు? ఇచ్చిరు, సరే మాట్లాడే పద్ధతి ఉంటుంది. ప్రెస్ మీట్కి పోయి చెప్తా కొట్టమని చెప్పిరా నిన్ను? మాట్లాడే పద్ధతి నేర్చుకోండి ఫస్ట్. ప్రెస్ మీట్లో ఏం చేయాలి తెలియదు, ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది అందరికీ. ఫోటోలు తీసుకుపోవడము, చెప్పుతో కొట్టడం, లేదంటే స్టాచ్యూ చేసి కాలు పెట్టడం. ప్లీజ్ ఇటువంటి వాళ్ళని ప్రెస్ మీట్ తీసుకొచ్చి ఎంటర్టైన్ చేయొద్దు. జై మా కాళీ.